నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్లెక్సీల ముద్రణపై జిల్లాలో ఉత్పన్నమవుతున్న శాంతి భద్రతల సమస్యలపై జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష. ఫ్లెక్సీల ముద్రణ మరియు ప్రదర్శనలో క్రమబద్ధత, నైతికత, చట్టపరమైన నిబంధనలను పాటించాలన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. అత్యంత వైభవంగా జరిగిన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి రథోత్సవం. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకునే తుమ్మలపల్లి రమేష్ డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ. తుమ్మలపల్లి రమేష్ సొంత ఖర్చులతో గత 2 సంవత్సరాల నుండి నిర్విరామంగా నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్కే రైస్ కొరత తీర్చండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నిర్వహించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ. ఫ్లెక్సీ ముద్రణలో చట్టపరమైన అనుమతులు, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా సమాజంలో క్రమశిక్షణకు, కులమత రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జేసీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపొందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ఫ్లెక్సీల ముద్రణపై జిల్లాలో ఉన్నతమవుతున్న పలు శాంతి భద్రతల సమస్యలపై జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శాంతి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డిఆర్ఓ మాధవిలు సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫ్లెక్సీలు వివాదాలపై 70% ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నియమించినట్లు తెలిపారు. ఫ్లెక్సీల ముద్రణ అంశాలపై ప్రోటోకాల్ మార్గదర్శకాలు, ఫ్లెక్సీల ముద్రణ మరియు ప్రదర్శనలో క్రమబద్ధత, నైతికత, చట్టపరమైన నిబంధనలను పాటించడం అత్యంత అవసరమన్నారు. క్వార్టర్లీ వన్స్ ఏదో వాట్సాప్ గ్రూప్ ఏదో ఉంటుంది కదా ఎక్కడ షేర్ చేసుకోవడం కానీ, మెటీరియల్స్ కానీ, ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఫోరమ్స్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఎట్లా ఉన్న ఇష్యూస్, రేట్ ఎంత వేయాలి, డిసిషన్స్ తీసుకోవడం కానీ. ఎక్కడ ఉంది మీకు యూనిట్? సత్యాబాద్ సార్. అమ్మాబు. ఓకే. ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేస్ డీటెయిల్స్ తీసుకుంటే 70% ఆఫ్ ద ఎఫ్ఐఆర్స్ బీయింగ్ ఫైల్డ్, రీజన్ ఈజ్ ఫ్లెక్సీస్ సమ్వేర్, రూట్ కాజ్ ఈజ్ సమ్వేర్, ఎక్కడ ఏదో ఫ్లెక్సీ ఉంది దాని ద్వారా ఇష్యూస్ రావడం. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో 70% ఆఫ్ ఎఫ్ఐఆర్స్ బీయింగ్ ఫైల్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్, అందులో రూట్ కాజ్ ఈజ్ ఫ్లెక్సీ. పాస్ట్ అరౌండ్ 1-2 months నుంచి we are discussing. సో ఈ ఫ్లెక్సీ ప్రింట్ చేయడం అనేది బేసికలీ there should be some, it's not a restriction, but it has to be in a proper sense man. ఏది పడితే అది ప్రింట్ చేయడం అనేది చేయకూడదు, తెలుసు కదా మీకు. సో మీకు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అదంతా తీసేసిన, బట్ దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు ప్రింట్ ఫర్ ఇట్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ ఒక పర్సనల్ యూసేజ్ కోసం ఒకతనే యూజ్ చేసుకుంటే దెర్ ఈస్ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ యు ఆర్ యాక్చువల్లీ డిస్ప్లేయింగ్ ఇట్ ఇన్ పబ్లిక్ స్పేస్. సో కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ఎనీ కాస్ట్ కావచ్చు, ఎనీ గ్రూప్ కావచ్చు. సో ఇవన్నీ వి హావ్ బీన్ డిస్కసింగ్ రిగార్డింగ్ ఎస్పీ గారు అందరూ వి ఆర్ డిస్కసింగ్ పాస్ట్ 2 months నుంచి. సో వాట్ వి థాట్ విల్ ఫార్మ్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ హెడెడ్ బై జాయింట్ కలెక్టర్. సో దట్ విల్, అందులో డిఆర్ఓ విల్ బి వన్ ఆఫ్ ద మెంబర్ కన్వీనర్, అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్పీ అండ్ డిఎస్పీస్ ఉంటారు, అలాంగ్ విత్ యువర్ అసోసియేషన్స్, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అండ్ మున్సిపాలిటీస్ నుంచి టౌన్ ప్లానింగ్ అథారిటీస్, పంచాయతీ ఆఫీసెస్ వాళ్ళు ఉంటారు, డిపిఓ ఉంటారు, అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ విల్ కోఆర్డినేట్. సో వీళ్ళు బై దిస్ మంత్ అండ్ ఒక 2 వాళ్ళు లేరు వీళ్ళు లేరు కంప్లైంట్స్ వస్తాయి. సో అలాంటి వాటికి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వాలి. సో ఐఎన్పిఆర్ నుంచి కూర్చోబెట్టండి. అలాంటి ఏదో ఇమ్మీడియట్గా వచ్చినా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 minutes యూ హ్యావ్ టు కౌంటర్ అండ్ సే అక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పగలిగారు. సో అది మీ సైడ్ నుంచి ఒకరు కలెక్టర్లో కూర్చోబెట్టండి. ఏదైనా ఇలాంటి కంప్లైంట్స్ రాగానే ఇమ్మీడియట్గా అడ్రస్ చేసేలా ఉండాలి. అన్నెసరీగా అది మొత్తం బయట అవ్వకూడదు. ఓకే, వన్ మోర్ థింగ్, అండ్ హాల్ టికెట్స్ ఐ వాస్ టోల్డ్ మండపేట ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వెళ్ళింది. సో టికెట్స్, హాల్ టికెట్స్ మీద మండపేటనే ఉంటుంది. అది
కోనసీమనే ఉంటుంది. దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి ఆ స్టోరీ ఆఫ్టర్ రైట్ అగైన్ ఈస్ట్ గోదావరి రాయమని చెప్పారా పెట్టాలి. సో అదంతా ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆడియో రామచంద్రపురం ఒకసారి కోఆర్డినేట్ చేసుకున్నాం డిఎస్పీ కూడా. సో మండపేటలో జరిగే ఎగ్జామినేషన్ సార్ అది అమలాపురం బాయ్స్ గర్ల్స్ 2 క్యాంపస్ తీసుకుంటాం సార్. లాస్ట్ ఇయర్ కూడా అప్లై. సో మొబిలైజేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఆన్సర్ షీట్స్ అవన్నీ కొంచెం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలి, కొంచెం కావాలి అంటే చెప్పండి, విల్ ప్రొవైడ్ యూ. ఈ ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో సీసీటీవీస్ ఏమన్నా మ్యాండేట్ పెట్టారు కదా? మ్యాండేట్ ఏమైందంటే సార్ ఈ సంవత్సరం 8 సెంటర్స్ తీసుకుంటారు అక్కడ కూర్చోబెడతారు. అండ్ పోలీస్ స్టేషన్స్ లో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ పోలీస్ స్టేషన్స్ లో అప్రాక్సిమేట్ గా ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుందో ముందే మీరు అనాలిసిస్ చేసుకోండి. ఆల్ ది స్టాఫ్స్ ముందే అరేంజ్ చేసుకోవాలి. అండ్ స్క్రైబ్స్ ఆన్ టైం మీరు ప్రొవైడ్ చేయాలి. సబ్మిషన్ మేడం. ఈ స్క్రైబ్ మొత్తం సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఇస్తాం మేడం, 9th క్లాస్ పిల్లల్ని ఇస్తాం మేడం. అది కాకుండా ఐఆర్టీ టీచర్స్ ఉంటారు మేడం, స్పెషల్ టీచర్ తర్వాత ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అని మార్చ్ ఫస్ట్ వీక్ స్టూడెంట్స్ డౌట్స్ క్లారిఫై చేయడానికి కోసం కండక్ట్ చేయాలి. ఇది ఫిబ్రవరిలో మీరు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేశారా? క్లాస్ రూమ్స్ లో ఈ సిమెంట్ స్టాక్ అది ఉండడం వల్ల చాలా పెద్ద ఇష్యూ అయ్యింది సార్. దాని ప్రకారం ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నా ఐడెంటిఫై చేసుకున్నారు. సో ఎస్పెషల్లీ అన్ని విజిట్ చేసిన సేఫ్టీ చేసిన స్కూల్స్ లో సెంటర్స్ ఏమైనా 108 సెంటర్స్ లో ఎస్పెషల్లీ బిల్డింగ్ మెటీరియల్ ఏం లేకుండా చూసుకోండి. అక్కడ ఉంటే పక్క స్కూల్ మూవ్ చేసుకోండి యాజ్ పాసిబుల్. మన స్కూల్స్ లోనే 108 స్కూల్స్ లోనే 10 స్కూల్స్ డిపార్ట్మెంట్ నుంచి. సో వాట్ ఈస్ ఏంటి రావాల్సింది ఏముంటుంది? వేద సంస్కృతితో సమాజం సుభిక్షమవుతుందని పండితులు నోరి భోగేశ్వర శర్మ అన్నారు. కొవ్వూరి ఉమా చౌడేశ్వర స్వామి వేదశాస్త్ర నిర్వాహక సమితి ఆధ్వర్యంలో పాత ఊరు చౌడేశ్వర స్వామి ఆలయంలో వేద సభ నిర్వహించారు. సమితి అధ్యక్షులు కల్లూరి శ్రీ కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మంది ఘన క్రమ పార్టీలు, శుక్ల యజుర్వేద అవధానులు, స్మార్తులు, అర్చకులు వేద పారాయణం చేశారు. సభానంతరం పండితులను ఘనంగా సత్కరించారు. సమితి కార్యదర్శి గండికోట పవన్ కుమార్ మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శివరాత్రి అయిన మర్నాడు వేద సభ జరిపిస్తున్నామన్నారు. ఉపాధ్యక్షులు ఎల్లాప్రగడ రమేష్, సభ్యులు ఏలూరిపాటి నాగేశ్వరరావు, ధూళిపాల సోమయాజులు, కలగ శ్రీనివాస్, కొండూరి మణికిరణ్, ఉమా చౌడేశ్వర స్వామి అర్చకులు, దేవరకొండ సాయి, కొండూరు భాను భక్తులు ఉన్నారు. पूर्वे समुद्रे योनिरात्रिरेवं वक्र महिमान्मजानितस्यापयोनिरेतौ वा अस्मिन् महिमानामभिः सम्बभूवुर्हयो भूत्वा नमःत्वादि गन्धर्वानर्वाद धुमत्तराः अर्कस्य
स्याय नीमा सादा औह तन्वा विप्राः वचो विदाः परिष्कान्वा त्रिधर्नसायं सन्वामार्जा ते आ यावा औह वा रसन्ते माये त्र अर्यमा पिबन्तो वा योनः कवाये पवमा మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి రథోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలో శ్రీ భీమేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పూజలు జరిపి పల్లకిలో గాంధీ బొమ్మ సెంటర్లోని అలంకరించిన రథం వద్దకు తరలించారు. అనంతరం భీమేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు ప్రత్యేకంగా అలంకరించబడిన రథంపై ఆసీనులై పురవీధుల్లో ప్రజల మధ్యకు తరలిరాగా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. గాంధీ బొమ్మ సెంటర్ లో రథోత్సవాన్ని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గున్నం చంద్రమౌళిలు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు రథాన్ని లాగుతూ స్వామివారిని దర్శించుకుంటూ తరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి భల్లా నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ పర్యవేక్షణలో రథోత్సవాన్ని అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో సిఐ కృష్ణ భగవాన్ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రథోత్సవ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట టౌన్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. కార్యక్రమానికి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జనసేన నాయకులతో కలిసి హాజరై పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేరుతో నిరుపేద ప్రజలకు భోజనాన్ని అందించే కార్యక్రమం గత 2 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకుని మా నాయకులు తుమ్మలపల్లి రమేష్ తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిర్విరామంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్కే రైస్ కొరత తీర్చాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని వినిపించినట్లు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో పీడీఎస్ బియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతోందని కేంద్ర మంత్రికి వివరించడం జరిగిందని వెల్లడించారు. ఎఫ్ఆర్కే బియ్యాన్ని ఉత్పత్తిలో ఎదుర్కొంటున్న సవాల్ను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విన్నవించినట్టు ఆమె పేర్కొన్నారు. టెక్నికల్ సిబ్బందిని కూడా నియమించి పేదలకు అవసరమైన పోషక విలువలతో కూడిన బియ్యాన్ని అందించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్న బీజేపీ అధ్యక్షులు బొలిశెట్టి రామకుమార్, ఒడమాని రమేష్, దేవాడ శ్రీనివాస్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా పెద్దాపురం నియోజకవర్గం నుంచి నాకు ఈ బాధ్యత వచ్చాక నేను మొదటి పాత్రికేయులతో నేను ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్ఆర్కే రైస్ యొక్క మనకు కొరత ఉంది. ఆ విషయాన్ని నేను మన స్టేట్ గవర్నమెంట్
మన సివిల్ సప్లైస్ ఆఫీస్లో నాకు సబ్జెక్టు నేను ఢిల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడు నాకు అందించడం జరిగింది. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి దృష్టిలోనికి పెట్టి ఆ విషయాన్ని నేను తీసుకురావడం జరిగిందండి. అంటే ఏదైతే ఉందో ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో, అలాగే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. బడ్జెట్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత అలొకేషన్ ఇచ్చిందో అందరికీ తెలిసిన విషయం. ఈరోజు సివిల్ సప్లైస్ విషయానికి వస్తే చాలా పురోగతిని సాధించాం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు ప్రతి రైతు దగ్గర కూడా ధాన్యాన్ని మనం ప్రొక్యూర్ చేసుకునే వ్యవస్థను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. పూర్తి ఏఐ టెక్నాలజీతో రైతుకి ఈరోజు మనం ధాన్యం మనకు అందించిన వెంటనే రైతు మనకి 24 గంటల్లోనే మనకి అమౌంట్ వాళ్ళకే వచ్చే విధంగా ఈరోజు ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఆయన మంత్రిగా ఉన్నారు. వారి సారథ్యంలో మేము కూడా ఈరోజు సుధీర్ గారు మాకు చైర్మన్గా ఉన్నారు. ఈ సమస్య చెప్పగానే నేను దృష్టిలో తీసుకోవడం, ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఉంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా అంటే నాకు ఈ బాధ్యతలో నా సమస్యగా నేను తీసుకుని మనం మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఎప్పటికి మనం 50 లక్షల టన్నులని లక్షల మెట్రిక్ టన్స్ని ప్రొక్యూర్ చేసాం ధాన్యాన్ని. ఆ ధాన్యం మనం ఆల్మోస్ట్ మనం టార్గెట్ చేసేసాం. ఏవైతే సిఎంఆర్ చేయవలసిన మిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని అందిస్తూ ఉన్నాం. దీనిలో క్వాంటిటీ ఆఫ్ రైస్ని మనం ఎఫ్సిఐకి, అలాగే మనం స్కీమ్స్కి సంబంధించి పీడిఎస్కి మనం ఇస్తూ ఉంటాం కదా సిఎంఆర్ తయారు చేసిన ధాన్యాన్ని. దానిలో మనం ఫార్టిఫైడ్ రైస్ని కలపడం అన్నది మనకి తెలిసిన విషయం. ఫార్టిఫైడ్ రైస్ ద్వారానే కదా మనం సిఎంఆర్ని మనం స్కీమ్స్కి ఇచ్చే బియ్యం పెట్టే ధాన్యానికి మనం ఫార్టిఫైడ్ రైస్ని మిక్స్ చేస్తూ ఉంటాం. దాని కొరతని ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఎస్ఓపి నామ్స్ ప్రకారం ఈరోజు ఫార్టిఫైడ్ రైస్ని తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ని మనకి సూచన జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు ఈరోజు మనకి అందుబాటులో లేకపోవడం జరిగిందని. ప్రజెంట్ ఏదైతే సిఎంఆర్ చేసామో మనకు 3 లక్షల టన్నుల వరకు మాత్రం ఫార్టిఫైడ్ రైస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలం నెక్స్ట్ మంత్ వరకు మనం. అలాగే ఫర్దర్ ఫార్టిఫైడ్ రైస్ రావడానికి మనకి ఇంకా సుమారు 20 రోజులు టైం పడుతుంది. ఈ లోపల మనకి స్కీమ్స్కి కానీ పీడిఎస్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ విధమైన రైస్ని మనం నాన్ ఫార్టిఫైడ్ రైస్ని మనం అందించవలసిన అవసరతని రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ వారు కేంద్రానికి నివేదించిన సందర్భాన్ని నేను పైకి తీసుకెళ్ళి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఫార్టిఫైడ్ రైస్కి ఈరోజు ఎస్ఓపి నామ్స్ అన్నవి చాలా స్టాండర్డ్స్గా మనం చేస్తున్నారు. దానిలో 35% వరకు రిజెక్షన్స్ అవుతున్నాయి. ఆ విషయం మీద అనేక రకాలైన టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి అనేక రకాలైన సమస్యలు తలెత్తడం వల్ల మన ఫార్టిఫైడ్ రైస్ని అందించే ఏర్పాటుకి సుమారు 1 నెల రోజుల వరకు సమయం తీసుకుంటున్న సందర్భంలో మనం నెక్స్ట్ పంపిణీ వ్యవస్థకి కావాల్సిన అవసరతను మనం ఇబ్బంది కలిగే అవసరతను మనం ఎదుర్కొంటున్నాం. దాని గురించి మనం 2 months ఎగ్జెంప్షన్ కావాలి అనే విషయాన్ని మనం తీసుకుని వెళ్ళడం జరిగిందండి. భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా ఈరోజు నాకు ఈ బాధ్యతని మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి చెప్పినప్పుడు వారు ఈ విషయాన్ని మంచి విషయాన్ని తీసుకుని వెళ్ళారు. ప్రజా సమస్యలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందు నడిపిస్తుంది కాబట్టి ఇది ప్రస్పూర్వకంగా మనం తెలియజేస్తే అందరికీ విషయాన్ని చేరవేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఈ ప్రెస్ ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. చాలా కొరత ఉంది, ఎఫ్ఎస్ఓలు కొరత కూడా చాలా ఉందని, టెక్నికల్గా మనం వాటికి సబ్మిషన్స్ చేయడానికి కావాల్సినటువంటి 20 మంది కావాల్సి ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 11 మంది మాత్రమే ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మీకు అందజేస్తాను. వీటిని తరువుగా మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి వీటిని పరిశీలిస్తారని నేను భావిస్తున్నానండి. రైస్ అంటేనే మనం ఇప్పుడు 25 బ్యాగ్
రైస్కి 1 kg ఆఫ్ ఫార్టిఫైడ్ రైస్ కలుపుతాం. పోషక విలువలు కలిగినటువంటి రైస్ని కలిపితేనే అది పీడిఎస్ అవుతుందండి. మనం సిఎంఆర్ చేస్తాం ఆ రైస్ని, దాంట్లో మనం ఫార్టిఫైడ్ రైస్ మిక్స్ చేసి ఇస్తాం. అదే కదా కాన్సెప్ట్. మనం పేదలకు ఇచ్చే రైస్లో, స్కీమ్స్కి ఇచ్చే రైస్లో ఫార్టిఫైడ్ రైస్ మిక్స్ చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అత్యంత వైభవంగా జరిగిన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి రథోత్సవం. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుని తుమ్మలపల్లి రమేష్ డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ. తుమ్మలపల్లి రమేష్ సొంత ఖర్చులతో గత 2 సంవత్సరాల నుండి నిర్విరామంగా నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్కే రైస్ కొరత తీర్చండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నిర్వహించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తుమ్మల పద్మజ. ఫ్లెక్సీలు ముద్రణపై జిల్లాలో ఉత్పన్నమవుతున్న శాంతి భద్రతల సమస్యలపై జిల్లా కలెక్టరేట్లో సమీక్ష. ఫ్లెక్సీల ముద్రణ మరియు ప్రదర్శనలో క్రమబద్ధత, నైతికత, చట్టపరమైన నిబంధనలను పాటించాలన్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.